మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇంద్ర చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న టైంలో చిరంజీవి ఇంద్ర చిత్రం చేసి వసూళ్ల ప్రపంచనం సృష్టించారు. ఈ చిత్రంలోని ఫ్యాక్షన్ కథ, బి గోపాల దర్శకత్వం, చిరంజీవి నటన, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ గ్లామర్ హైలైట్గా నిలిచాయనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రం షూటింగ్ అంత సులభంగా జరగలేదని డైరెక్టర్ బి గోపాల్ ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఇంద్ర చిత్రంలో కాశీలో ఫస్ట్ డే షూటింగ్. సోనాలి బింద్రే వచ్చింది. ఫస్ట్ సీన్ గంగలో స్నానం చేసే సన్నివేశం చేయాలి. గంగలో 3 సార్లు మునిగి లేవాలని సీన్ చెప్పారు. సోనాలి బింద్రే షాక్ అయింది. గంగలో మునగాల? డైరెక్టర్ గారు, ఈ సీన్ నేను చేయను. గంగలో మునిగితే నేను అలాగే కనిపించకుండా పోతానేమో, నా ప్రాణాలు పోతాయని గొడవ పెట్టుకుంది. లేదమ్మా, నువ్వు సీన్ చేయకుంటే ఈ సీన్ మొత్తం తీసేయాలి, ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం అని చెప్పారు. అయినా వినలేదు. నాకు నీళ్ళంటే చచ్చేంత భయం, నేను చచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. నువ్వైతే ఈ సీన్ చేయాల్సిందే, లేదంటే షూటింగ్ ఆపేస్తా అని వార్నింగ్ ఇచ్చినట్లు బి గోపాల్ తెలిపారు. భయం అంటున్నావు కాబట్టి ఒక పని చేస్తా, 3 యాంగిల్స్లో 3 కెమెరాలు పెడతా. నువ్వు ఒక్కసారి మునిగితే 3 సార్లు మునిగినట్లు చూపించవచ్చని చెప్పినట్లు గోపాల్ తెలిపారు. అప్పుడు ఒప్పుకొని చేసింది. అయితే ఫస్ట్ టేక్లో సరిగ్గా రాలేదట. ఆ తర్వాత మరోసారి కన్విన్స్ చేసి చిత్రీకరించినట్లు గోపాల్ గారు తెలిపారు. ఈ చిత్రంలో సోనాలి బింద్రే నటన చాలా బాగుంటుందని ప్రశంసించారు. ముఖ్యంగా కాశీ ఎపిసోడ్లో చిరంజీవితో కలిసి చాలా ఫన్నీగా నటించిందని అన్నారు. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారు. అందువల్లే ఈ సినిమా బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.